ఏది పడితే అది, ఎలా పడితే అలా అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడే ట్రంప్‌కి ఒక జ్ఞానోదయం కలుగుతోంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ డిపోర్టేషన్‌లు అనేక ఇబ్బంది పెట్టుకొచ్చాడు. తీరా చూస్తే అక్కడ వ్యాపారాలు దెబ్బతింటుండటంతో ఇప్పుడు స్లో డౌన్ చేశాడు. తన పరుగుని స్లో డౌన్ చేశాడు. దాంతో నిదానంగా మళ్ళీ మన వాళ్ళు బయటకొచ్చి చిన్నా చితకా పనులు చేసుకోవడం ప్రారంభించారు. క్రమక్రమంగా భారతీయుల దగ్గర చేయడం బిగించేశారు. మిగతా అమెరికన్స్ దగ్గర వీళ్ళ దగ్గర చేయడం రాబోయే రోజుల్లో అడ్డుపడకపోవచ్చు. ఎందుకు అంటే పరిస్థితి అర్థమవుతోంది వాళ్ళకి. గంటకి $17 అమెరికా వాడికి ఇచ్చి చేయించుకోవాలంటే గనక ఆ షాపులు, వ్యాపారాలు మూసేసుకోవాలి. అదే భారతీయులైతే $5, $6కే చేస్తారు కాబట్టి వీళ్ళని నడుపుకునేటటువంటి వ్యవహారం ఒకటి నడుస్తుంది. అక్కడ ఒక జ్ఞానోదయం కలిగింది. రెండో వైపున చూస్తే ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్టు ట్రంప్ డోజ్ అనేటటువంటి ఏదైతే వాళ్ళ దేశంలో ఉన్న ఉద్యోగుల్ని తొలగించి పడేసేటటువంటి సిస్టమ్ నుంచి కూడా బయటకు వచ్చాడు. అట్లాగే న్యూయార్క్ కొట్టిన దెబ్బ, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో జరిగిన దెబ్బతో ట్రంప్‌కి జ్ఞానోదయమైంది. ఒంటెత్తు పోకడగా వెళ్ళడం అనవసరం అన్నటువంటి రూట్‌లోకి కొంత మార్పులు కనబడుతున్నాయి.